సో మనం ప్రీవియస్ వీడియోలో కాల్ బ్యాక్స్ అంటే ఏంటో చూసాం కదా. ఆ కాల్ బ్యాక్స్ అనే వాటిని మనం ఈ వీడియోలో కొంచెం యూనిక్ గా యూజ్ చేద్దాం. మనకి బ్రౌజర్ అనేది రెండు సూపర్ ఫంక్షన్స్ ఇస్తాయి అనమాట. సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వెల్ అనేవి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫంక్షన్స్ అనేవి మనకి బ్రౌజర్ ఇస్తుంది, జావా స్క్రిప్ట్ కాదు. మనం జావా స్క్రిప్ట్ ఎక్కడ రన్ చేస్తాం? బ్రౌజర్ లో. సో అది గూగుల్ క్రోమ్ అవ్వనివ్వండి, మోజిల్లా ఫైర్ ఫాక్స్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, అల్టిమేట్ గా మనం జావా స్క్రిప్ట్ ఎక్కడ రన్ చేస్తాం? బ్రౌజర్ లో. సో అందుకే ఈ రెండు ఫంక్షన్స్ కి మనకి యాక్సెస్ ఉంటాయి అనమాట. ఓకే. సో మనం ఫస్ట్ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ చూసేదానికన్నా ముందు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మనం ఇప్పుడు రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ 1 అని ఒకటి క్రియేట్ చేస్తాను. అండ్ ఇందులో మనం ఏం చేయం, జస్ట్ లాగ్ చేస్తాం. సో లాగ్ 1 అని పెడతా. ఓకే. సేమ్ ఇలాగే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో సెకండ్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దీనికి నేను నేమ్ 2 అని ఇస్తా. అండ్ ఇక్కడ కాన్సోల్లో కూడా దీన్ని 2 అని చేంజ్ చేస్తా. సో ఈ రెండింటిని ఇప్పుడు కాల్ చేద్దాం. సో 1 అని కాల్ చేశాను అండ్ ఆల్సో 2ని కూడా కాల్ చేశాను. సో ఇప్పుడు నా కాన్సోల్లో ఫస్ట్ ఏమొస్తుంది? 1 అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 వస్తుందా, లేకపోతే 2 అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి 2 వస్తుందా? సో సేవ్ చేస్తే ఏమొచ్చింది? ఫస్ట్ 1 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 2 ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నేను దీన్ని కాల్ చేశాను కాబట్టి ఇది రన్ అయిపోయింది. తర్వాత కిందకు వచ్చి దీన్ని రన్ చేసింది. అవునా? అదే నేను 2 అనే దాన్ని ఫస్ట్ కాల్ చేస్తే, సో ఇక్కడ తీసేసి దీన్ని ఫస్ట్ పెడితే, ఫస్ట్ నాకు 2 అనేది కాల్ అయింది, తర్వాత 1 అనేది కాల్ అయింది. అంతేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఫంక్షన్స్ ని నేను ఇలాగే ఉండిస్తాను. కాకపోతే ఈ కాల్స్ అనేవి నేను ప్రస్తుతానికి కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ చూద్దాం. సో సెట్ టైమ్ అవుట్ అంటే ఏం లేదు, జస్ట్ సెట్ టైమ్ అవుట్ అని ఉంటుంది. తర్వాత ఇలా ఇది ఫంక్షన్ కాబట్టి మీరు కాల్ చేస్తారు. ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఏదర్ నార్మల్ ఫంక్షన్ అన్నా పంపించచ్చు, లేకపోతే ఆరో ఫంక్షన్ అన్నా పంపించచ్చు. యూజువల్ గా జనాలు ఎక్కువ ఆరో ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఇది కొంచెం షార్టర్ సింటాక్స్ ఉంటుంది కాబట్టి సో మనం కూడా ఆరో ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్, సో ఆరో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా ఆరో ఫంక్షన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ దీనికి ఏం ఇవ్వాలంటే టైం ఇవ్వాలన్నమాట. మిల్లీ సెకండ్స్ లో ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు మీరు 2 సెకండ్స్ ఇవ్వాలనుకోండి, అది 2000 మిల్లీ సెకండ్స్. సో 2000 అని ఇస్తా. అండ్ ఈ ఫంక్షన్ బాడీ లోపల మనం ఏదైతే రాస్తామో అది నాకు 2 సెకండ్స్ తర్వాత రన్ అవుతుంది. ఓకే. ఫర్ నౌ నేను జస్ట్ లాగ్ చేస్తా. సో దీన్ని ఏం చేస్తానంటే దిస్ రన్స్ ఆఫ్టర్ 2 సెకండ్స్. ఓకే. సో ఇప్పుడు నేను సేవ్ చేసేదానికన్నా ముందు ఈ రెండింటిని అన్కామెంట్ చేస్తాను. ఓకే. సో ఈ రెండింటిని అన్కామెంట్ చేసి దీన్ని ఇక్కడ కట్ చేస్తా, ఈ కింద పేస్ట్ చేస్తా. ఓకే. సో ఇప్పుడు నాకు కాన్సోల్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఫస్ట్ మనకి లెక్క ప్రకారం అయితే నార్మల్గా ఏమవ్వాలి? ఫస్ట్ దీన్ని చూస్తుంది కాబట్టి 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 2 సెకండ్స్ వెయిట్ చేసి నాకు దీన్ని రన్ చేస్తుంది. దాని తర్వాత నాకు 2 అనేది వస్తుంది, తర్వాత 1 అనేది కాల్ చేస్తుంది, దాంట్లో ఉండేది లాక్ చేస్తుంది. అంతే కదా? సో సేవ్ చేస్తా, ఏమొస్తుందో చూడండి. సో ఏమొచ్చింది? ఫస్ట్ నాకు 2 అనేది రన్ అయింది, తర్వాత 1 అనేది రన్ అయింది, తర్వాత 2 సెకండ్స్ డిలే తర్వాత నాకు ఈ కాన్సోల్ లాగ్ అనేది డిస్ప్లే చేసింది. ఎందుకు ఇలా? దీన్నే మనం ఏసింక్రనస్ బిహేవియర్ అంటాం అనమాట. అంటే ఇది 2 సెకండ్స్ డిలే ఉందని మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇక్కడ 2 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి. సో అంటే మనకు ఖచ్చితంగా తెలుసు ఇది 2 సెకండ్స్ తర్వాతే రన్ అవుతుందని. అంటే ఇప్పుడు నాకు ఇది 2 సెకండ్స్ వెయిట్ చేసిందంటే నాకు ప్రోగ్రామ్ అనేది స్లో అయిందనే కదా 2 సెకండ్స్. అంతే కదా? ఈ 2 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేసి ఇది డిస్ప్లే చేసిన తర్వాత ఈ రెండు నాకు డిస్ప్లే చేసిందంటే అంటే ఏంటి? ఇక్కడ నాకు 2 సెకండ్స్ స్ట్రక్ అయిందని. ఇప్పుడు నేను ఇక్కడ 2000 ఇచ్చాను కాబట్టి అది 2 సెకండ్స్. ఒకవేళ నేను 10,000 ఇస్తే అప్పుడు ఏంటది? 10 సెకండ్స్ డిలే. అంతేనా? అంటే ఇప్పుడు మీరు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేను ఏమన్నాను ఇంతకు ముందు వీడియోలో, మనము బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకుంటాం అని చెప్పాను కదా. సో ఆ బ్యాక్ ఎండ్ అనేది నీకు ఇంటర్నెట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే నీకు ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇప్పుడు యూజర్ అనేవాడికి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో దానివల్ల నీకు డేటా అనేది కొంచెం స్లోగా రావచ్చు కదా. సో అంటే నీకు ఆడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది వాడికి ఒక 5 సెకండ్స్ తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడు వరకు నీకు వెబ్సైట్లో ఇంక ఏ ఫంక్షనాలిటీ పని చేయలేదంటే ఎలా ఉంటుంది? యూజర్ వెబ్సైట్ వదిలేసి వెళ్ళిపోతాడు. సో అలాంటి కేసెస్లో మనం ఈ అసింక్రనస్ బిహేవియర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో దానికి యూజ్ అయ్యేదే ఈ సెట్ టైమ్ అవుట్. మనం యూజువల్గా ఈ సెట్ టైమ్ అవుట్ మనంతటా మనం యూజ్ చేయము, కొన్ని కేసెస్లో యూజ్ చేస్తాం. చెప్పాను కదా మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకుంటాం అని చెప్పని.
సో అక్కడ ఆటోమేటిక్గా ఆ టైం అనేది అదే తీసుకుంటుంది. అప్పుడు మనం ఈ కాల్ బ్యాక్స్ అండ్ మనం ఫర్దర్గా చూడబోయే ప్రామిసెస్, ఏసింక్ అవైట్ ఇవన్నీ అక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ డెమో పర్పస్ కోసం నేను ఈ సెట్ టైమ్ అవుట్ అనే దాని గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది, ఇది 2 seconds డిలే అయింది. అంటే ఇది నాకు హోల్డ్లో పెట్టేసింది. అక్కడితో నాకు ఈ కోడ్ అనేది ఆగిపోలే. ఓకే, ఇది హోల్డ్లో ఉంది కదా, మనం అంత లోపల కింద ఏముందో రన్ చేద్దాం అని అనుకునింది. సో అందుకని ఫస్ట్ ఇది రన్ అయింది, తర్వాత ఇది రన్ అయింది. ఓకే, సో ఇంకా వీటితో మనకి పని లేదు, వీటిని తీసేస్తాను. ఈ ఫంక్షన్స్ అని కూడా నేను కామెంట్ చేసి పడేస్తాను. సో ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ అనే సింటాక్స్ ఇదనమాట. సో ఫస్ట్ది కాల్ బ్యాక్ తీసుకుంటుంది, దాన్ని మనం యారో ఫంక్షన్ తీసుకున్నాం. అండ్ సెకండ్ది కమా పెట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్కి ఏం తీసుకుంటున్నాను, టైం. సో అందుకని ఇక్కడ 2000 ఇచ్చాను కాబట్టి అది 2 seconds అనమాట. మనం సెకండ్స్ అనేవి మిల్లీ సెకండ్స్ లాగా ఇవ్వాలి. ఓకే, అండ్ ఇవి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దిస్ రన్స్ ఆఫ్టర్ 2 seconds అని ఇచ్చా. దీని తర్వాత నేను హాయ్ పూర్ణ అనేది డిస్ప్లే చేయాలి. ఒకటి, నేను డైరెక్ట్గా ఇక్కడ స్ట్రింగ్లో నేను రాసేయచ్చు హాయ్ పూర్ణ అని చెప్పని కదా, బట్ నేను అలా కాదు. ఎలా చేస్తానంటే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. సో లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేమ్ అనే దానికన్నా మనం మెసేజ్ అని పెడదాం. సో మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి హాయ్ పూర్ణ. సో ఇది కదా మన మెసేజ్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నేను ఏమన్నాను, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చు అన్నాను, అండ్ ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అన్నాను. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ నుంచి మనం ఏవైతే పంపించాలనుకుంటున్నామో అవి పంపించచ్చు అనమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ మాత్రం పక్కాగా ఫస్ట్ ఇది కాల్ బ్యాక్ ఫంక్షనే ఉండాలి, సెకండ్ది ఈ డిలే అనేది ఉండాలి. అంటే 2 seconds 3 seconds అనేదే ఉండాలి. దాని తర్వాత మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ పంపించుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ అని పంపిస్తాను. సో ఇక్కడ పంపించినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ నేను యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని డబుల్ కోట్స్లో తీసి బ్యాక్ టిక్స్ యూస్ చేస్తా. సో మనం ఈజీగా ఆ వేరియబుల్ అనేది యాక్సెస్ చేయొచ్చు కాబట్టి. సో దిస్ రన్స్ ఆఫ్టర్ 2 seconds అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి, సో మనకి ఇక్కడ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే $సింబల్ అండ్ ఈ కర్లీ బ్రేసెస్. సో ఈ మెసేజ్ అనేది నేను ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 seconds వెయిట్ చేస్తుంది. 2 seconds వెయిట్ చేసిన తర్వాత నాకు దిస్ రన్స్ ఆఫ్టర్ 2 seconds అండ్ ఆ మెసేజ్ అనేది కూడా నాకు వస్తుంది. సో సేవ్ చేస్తే 2 seconds తర్వాత నాకు వచ్చిందా. సో ఇలా మనం ఓన్లీ ఒకటే కాదు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పంపించచ్చు అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మాత్రం కాల్ బ్యాకే ఉండాలి, సెకండ్ టైం డిలే ఉండాలి, దాని తర్వాత మన ఆర్గ్యుమెంట్స్ మనం పంపించుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి సెట్ టైం అవుట్. సేమ్ ఇలాగే మనకి సెట్ ఇంటర్వల్ ఉంటుంది అనమాట. కాకపోతే రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే సెట్ టైం అవుట్ అనేది నీకు ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పర్టికులర్ డిలే తర్వాత రన్ అవుతుంది. సెట్ ఇంటర్వల్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఇంటర్వల్ కూడా సేమ్ ఇదే సింటాక్స్ ఉంటుంది, కాకపోతే సెట్ టైం అవుట్ ప్లేస్లో సెట్ ఇంటర్వల్ ఉంటుంది. ఫస్ట్ది కాల్ బ్యాక్ ఫంక్షనే తీసుకుంటారు ఆర్గ్యుమెంట్గా, సెకండ్ది టైం డిలేనే తీసుకుంటారు. ఓకే, కాకపోతే సెట్ టైం అవుట్లో మనం టైం డిలే అంటాం, కాకపోతే అక్కడ సెట్ ఇంటర్వల్ అనమాట, ఆ టైం పీరియడ్. అంటే ఇప్పుడు నేను అక్కడ 2000 ఇచ్చాను అనుకోండి, అంటే 2 seconds ఇచ్చాను అనుకోండి, అది నాకు ప్రతి 2 secondsకి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో నేను ఏదైతే చేస్తాం అనుకుంటున్నానో అది నాకు ప్రతి 2 secondsకి రన్ అవుతుంది అనమాట. సో అది కూడా ఎగ్జాంపుల్తో చేద్దాం. సో ఈ సెట్ టైం అవుట్ని నేను కామెంట్ చేస్తాను. సేమ్ సెట్ టైం అవుట్ లాగే మనకి సెట్ ఇంటర్వల్. అండ్ ఫస్ట్ ఏమన్నాను, కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది కూడా మనం యారో ఫంక్షనే తీసుకుందాం. సో సెకండ్ది టైం డిలే అని చెప్పాను, ఇది కూడా నేను 2 seconds తీసుకుంటా. సో ఇప్పుడు దీని లోపల నేను ఏ కాంటెంట్ అన్నా రాయొచ్చు. ఇక్కడ కూడా నేను లాగ్ చేస్తాను. సో ఇక్కడ ఏం పెడతానంటే దిస్ రన్స్ ఎవ్రీ 2 seconds. సో సేవ్ చేస్తే నాకు ఇది ప్రతి 2 secondsకి దిస్ రన్ ఎవ్రీ 2 seconds అనేది రన్ అవుతుంది. ఇక్కడ 2 అని పెరిగిందా, సెకండ్ టైం రన్ అయింది, ఇప్పుడు థర్డ్ టైం రన్ అయింది, ఇప్పుడు ఫోర్త్ టైం రన్ అయింది. ఓకే, సో ఇలా మీరు సెట్ టైం అవుట్ సెట్ ఇంటర్వల్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే దీన్ని స్టాప్ చేయాలంటే మనకి ఈ సెట్ టైం అవుట్ సెట్ ఇంటర్వల్ అనేది ఒక ఐడి అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో లెట్ దీనికి నేను నేమ్ ఏమి ఇస్తానంటే సెట్ ఇంటర్వెల్ ఐడి. సో ఈ ఫంక్షన్ అనేది నాకు ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. సో అది కాల్ అయ్యి ఇదంతా నాకు 2 seconds తర్వాత రన్ అయిన తర్వాత మనకి ఒక ఐడి అనేది పంపిస్తుంది. సో ఆ ఐడి అనేది ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ సో ఇఫ్ అని పెట్టి, సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటా. సో లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టా. సో ఇప్పుడు నాకు కౌంట్ అనేది 1 ఉంది. ప్రస్తుతానికి మనం డిఫాల్ట్ 1 అనేది ఇచ్చాం కదా.
సో నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ కౌంట్ నేను తీసుకొని ఇఫ్ కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అయితే ఈ సెట్ ఇంటర్వెల్ మనం క్లియర్ చేయాలని చెప్పాను కదా, దానికి క్లియర్ ఇంటర్వెల్ ఉంటుందన్నమాట. దాని లోపల ఇక్కడ మనం ఐడి స్టోర్ చేసుకున్నాం కదా, దాన్ని పాస్ చేయడమే అంతే. సో సెట్ ఇంటర్వెల్ ఐడి దీన్ని పాస్ చేశాను అనుకోండి, ఎప్పుడైతే నాకు ఇది 5 టైమ్స్ రన్ అవుతుందో, 5 టైమ్స్ ఎప్పుడైతే నాకు ఇది 5 టైమ్స్ రన్ అయ్యి సిక్స్త్ టైం రన్ అవుతుందో అప్పుడు నాకు ఈ కండిషన్ చూస్తుంది. ఈ కండిషన్ చూసి దీన్ని క్లియర్ చేస్తుంది. అప్పుడు నాకు ఇది ఆగిపోతుంది అనమాట. లేకపోతే ఇది కంటిన్యూస్గా ఎవ్రీ 2 సెకండ్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏం చేయలేదు కాబట్టి 55 టైమ్స్ రన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ నేను ఇంక్రిమెంట్ కూడా చేయాలి కదా. సో ఈ కాన్సోల్ చేసిన తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్ అని పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దీన్ని రన్ చేస్తుంది. దాని తర్వాత దీన్ని ఫస్ట్ టైం లాక్ చేస్తుంది. ఎప్పుడు 2 సెకండ్స్ తర్వాత చేసిన వెంటనే నాకు ఈ కౌంట్ అనే దాన్ని ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఉంది, తర్వాత 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాదు. సో అందుకని దీని లోపలికి రాదు కాబట్టి దీన్ని ఇంటర్వెల్ క్లియర్ చేయదు. ఓకే, సో మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఈ లాక్ చేస్తుంది, తర్వాత మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో 3 అవుతుంది, మళ్ళీ 4, మళ్ళీ 5, మళ్ళీ 6 అయినప్పుడు 6 అనేది నాకు గ్రేటర్ దాన్ 5 కరెక్ట్. సో వచ్చి దీన్ని క్లియర్ చేసి పడేస్తుంది. అప్పుడు నాకు ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే సి ఫస్ట్ టైం రన్ అయింది, సెకండ్ టైం రన్ అయింది, థర్డ్ టైం రన్ అయింది, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అండ్ డన్. ఇంకా రన్ అవ్వదు కాబట్టి మీరు ఇంతసేపు వెయిట్ చేసుకున్నా కానీ ఇంకా రన్ అవ్వదు. సో మీకు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో ఇక్కడ కౌంట్ 1 ఇచ్చాను కదా, సో ఇక్కడ మనం దిస్ రన్స్ ఆఫ్టర్ ఎవ్రీ 2 సెకండ్స్ అనే దానికన్నా దీన్ని తీసేసి సో కౌంట్ అని పెట్టి ఆ కౌంట్ వేరియబుల్ ఉంది కదా దాన్ని ఇక్కడ రెఫర్ చేద్దాం. సో అప్పుడు మనకి ఎన్నిసార్లు రన్ అవుతుందో కూడా అప్పుడే తెలిసిపోతుంది. సో కౌంట్ అని పెట్టాను. ఓకే, సో కౌంట్ అని పెట్టిన తర్వాత సేవ్ చేశానంటే కౌంట్ అనేది 1 ఉంది, ఇప్పుడు మళ్ళీ 2, సో 3, 4, 5 అండ్ దెన్ స్టాప్ అయిపోయింది. సో ఈ స్టాప్ అయిన తర్వాత కూడా మనకి స్టాప్ అయిందా లేదా అని తెలియాలంటే సింపుల్, ఇక్కడికి వచ్చాక మనకి ఎప్పుడైతే 6 అవుతుందో అప్పుడు దీని లోపలికి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకో కాన్సోల్ లాగా యాడ్ చేసామంటే అయిపోతుంది అంతే. ఓకే, సో లాగ్ అని పెట్టి సో డన్ అని పెడతా. ఓకే, సో సేవ్ చేస్తే చూడండి. సో ఫస్ట్ టైము ఓకే ఇది ప్రింట్ అయింది, తర్వాత సెకండ్ టైం ప్రింట్ అయింది, థర్డ్ టైం ప్రింట్ అయింది, ఫోర్త్ టైం ప్రింట్ అయింది, ఫిఫ్త్ టైం అయింది. సో 6 అయినప్పుడు 6 ఈస్ గ్రేటర్ దాన్ 5 కరెక్టే వచ్చింది, దీన్ని ఆపేసింది, తర్వాత ఈ కాన్సోల్ డన్ అనేది డిస్ప్లే చేసింది. అందుకే నాకు లాస్ట్ ఇది వచ్చింది. ఓకే, ఇంకా రన్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్ ఇంటర్వెల్ చేసాం కాబట్టి. సేమ్ క్లియర్ ఇంటర్వెల్ లాగే ఈ సెట్ టైం అవుట్ కూడా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఐడిని. దాన్ని మనం ఎలా క్లియర్ చేయొచ్చు అంటే జస్ట్ క్లియర్ ఇంటర్వెల్ లాగే క్లియర్ టైం అవుట్ అని ఉంటుంది, దాని లోపల మీరు స్టోర్ చేసుకున్న ఐడిని పాస్ చేయడమే అంతే. ఓకే, సో అది మీరు ట్రై చేయండి. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒక మల్టిపుల్ టైమ్స్ చూసినారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్తో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.